మహాకుంభమేళా కోట్లాది భారతీయుల ఆధ్యాత్మిక సాధనా మార్గంలో మహాకుంభమేళా ఒక విశేషమైన సందర్భం. ఈసారి 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగే మహాకుంభమేళా అనే పవిత్ర సంఘటన కూడా తోడుగా వచ్చిందని పండితులు చెబుతున్నారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళా ఈసారి ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళకు గల విశేషమేంటో తెలిస్తే మరింత ఉత్సాహంగా ఈ కుంభమేళాలో పాల్గొనవచ్చు. అసలు కుంభమేళా అంటే ఏమిటి? ప్రత్యేకంగా ఈ ప్రదేశాలలో మాత్రమే కుంభమేళా ఎందుకు జరుపుకుంటారు? కుంభమేళాలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళా 144 సంవత్సరాల తరువాత ఎందుకు జరుపుకుంటున్నాం? పైగా ఇక్కడికి ఈ కుంభమేళాకు ఎవరెవరు వస్తారు? అసలు కుంభమేళాలో ఏం జరుగుతుంది? ఏం చేయటానికి అక్కడకు వెళతారు అనే విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరి చాలా మందికి క్షీరసాగర మదనం అనే విషయం గురించి వినే ఉంటాం. కానీ క్షీరసాగర మదనం గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. అసలు క్షీరసాగర మదనానికి కారణం ఇంద్రుడు. ఇంద్రుడు దేవతలకు రాసైనప్పటికీ చాలా అహంకారి. ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాసైన ఇంద్రుణ్ణి కలవటానికి స్వర్గానికి వెళతారు. వాళ్ళ సంభాషణ మధ్యలో దుర్వాస మహర్షి తనకు బహుమతిగా వచ్చిన ఒక దివ్యమైన మాలని ఇంద్రునికి కానుకగా ఇస్తాడు. కానీ ఇంద్రుడు ఆ మాలను తను వేసుకోకుండా తన వాహనమైనటువంటి ఐరావతానికి అలంకరిస్తాడు. కానీ ఆ దివ్యమాల యొక్క విశిష్టత తెలియని ఐరావతం ఆ మాలను కింద వేసి కాల్తో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షికి ఎక్కడలేని కోపం వస్తుంది. విపరీతమైన కోపంతో ఇంద్రునితో, నువ్వు ఏ పదవిని చూసుకుని అయితే అహంకరిస్తున్నావో ఆ ఇంద్ర పదవి నీకు లేకుండా పోతుంది. నీ సింహాసనం నీకు దూరం అవుతుంది. నువ్వు నీ సింహాసనాన్ని వదులుకునే పరిస్థితి వస్తుంది. నువ్వే కాదు, నీతో పాటు దేవతలందరూ శక్తిహీనులవుతారు అని శపిస్తాడు. దాంతో దేవతలందరూ శక్తిహీనులైపోతారు. ఈ విషయం తెలుసుకున్న దానవులు దేవతల మీద యుద్ధానికి వచ్చి చేస్తున్న ప్రతి యుద్ధాన్ని గెలుస్తూ పోతుంటారు. కొంత సమయానికి దానవులు చేసిన అన్ని యుద్ధాలలో విజయం సాధించి అన్ని లోకాలపైన ఆధిపత్యం సొంతం చేసుకుంటారు. ఇక దేవతలు చేసేదేమీ లేక భయంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడానికి వెళతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో క్షీరసాగర మదనం గురించి చెప్తాడు. పాల సముద్రంలో ఒక చోట మీకు అమృతం దొరుకుతుంది. దాని వలన మాత్రమే మీ శక్తులు మళ్ళీ మీకు వస్తాయి అని వివరిస్తాడు. కానీ ఆ అమృతాన్ని పాల సముద్రంలో నుంచి బయటకు తీయాలంటే సముద్రాన్ని చిలకాలి. దానికి దేవతలు మాత్రమే సరిపోరు, దానవులు కూడా సహకరించాలి అని చెప్తాడు. అప్పుడు దేవతలు దానవులు ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏమిటంటే సముద్రం నుంచి వచ్చిన వాటిని సగం సగం తీసుకోవాలని, అది కూడా అమృతంతో సహా పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక దేవతలు దానవులు క్షీరసాగరాన్ని చిలకటానికి సిద్ధమై దానికి కవ్వంగా మందార పర్వతాన్ని పెట్టుకుంటారు. చిలకటానికి వీలుగా తాడు రూపంలో ఉండే నాగులకు రాజైనటువంటి వాసుకి సహాయం తీసుకుంటారు. ఆ తరువాత దేవతలు వాసుకి తోక వైపు ఉంటే దానవులు వాసుకి తల వైపు పట్టుకుంటారు. వాసుకి నుంచి వచ్చే విషశ్వాస తట్టుకొని లాగటం రాక్షసులకు చాలా కష్టమవుతుంది. అదే సమయంలో మందార పర్వతాన్ని నిలబెట్టడం కూడా కష్టమవుతుంది. అప్పుడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి మందార పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ, అలాగే క్షీరసాగర మదనం నుంచి వచ్చే ఏ వస్తువైనా మళ్ళీ సముద్రంలోకి వెళ్లకుండా ఉంటూ క్షీరసాగర మదనాన్ని కొనసాగేలా చేస్తారు. ఇక దేవదానవులు మళ్ళీ చిలకటం మొదలు పెడతారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు క్షీరసాగర మదనం జరిగాక మొదటిగా హలాహలం పుడుతుంది. కానీ అది బయటపడితే భూలోకాలన్నీ నాశనమవుతాయని
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అందరూ మహాదేవుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తానే మింగేసి తన గొంతులో దాచుకుంటాడు. అలా పరమశివుడు నీలకంఠుడయ్యాడు. ఆ తరువాత క్షీరసాగర మదనం కొనసాగిస్తారు. తర్వాత లక్ష్మీదేవి వస్తుంది. ఆమె శ్రీ మహావిష్ణువుని వివాహమాడి ఆయనను పతిగా స్వీకరిస్తుంది. ఆ తరువాత కామధేనువు, కల్పతరువు లాంటివి దేవతలు తీసుకుంటారు. విశ్రావసు అనే 7 తలలు ఉన్న గుర్రాన్ని, వర్షిణి అంటే వర్షానికి రాసుని రాక్షసులు తీసుకుంటారు. ఈ విధంగా పంచుకుంటూ ఉండగా చివరగా ధన్వంతరి అనే ఆయన ఒక కుండను పట్టుకుని వస్తారు. ఆ కుండలోనే అమృతం ఉంటుంది. ఇక రాక్షసులు ఆ కుండని తీసుకోవటానికి వచ్చినప్పుడు దేవతలు వాళ్లతో యుద్ధం చేస్తారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ కుండలోని అమృతం బాధ్యతలని దేవతల గురువైన బృహస్పతి ఇంకా సూర్యుడు, శని, చంద్రునకు అప్పగిస్తారు. ఆ సమయంలో దేవతలకు శక్తులు లేకపోయిన కారణంగా రాక్షసులు అమృతాన్ని వదలరు. వారి నుంచి అమృతాన్ని కాపాడుకోవాలని ఈ 4 దేవతలు పరుగు పెడతారు. అలా అమృతం ఉన్న కుంభాన్ని తీసుకుని పారిపోతున్న దేవతల వెంట రాక్షసులు పడతారు. ఆ విధంగా దేవతలు, రాక్షసులు ఆకాశంలో ఆ అమృతం ఉన్న కుంభం కోసం 12 రాత్రులు 12 పగలు యుద్ధం చేసుకుంటారు. అక్కడ ఒక్కొక్క రోజు ప్రజలకు, మానవులకు 12 సంవత్సరాలతో సమానం. ఆ విధంగా దేవతలు, రాక్షసులు అమృతం కోసం కొట్టుకుంటున్న సమయంలో ఆ అమృత కుండంలో నుంచి 4 సార్లు 4 ప్రదేశాలలో అమృతపు చుక్కలు పడినట్లు చెప్తారు. ఆ 4 ప్రదేశాలు అలహాబాద్లోని ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. దేవతలకు 12 రోజులైతే మామూలు మనుషులకు 12 సంవత్సరాలతో సమానం కాబట్టి కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 ప్రదేశాలలో ఒక్కొక్క ప్రదేశంలో జరపబడుతుంది. ఎందుకంటే అమృతపు చుక్కలు పడటం వలన ఆ ప్రదేశాలు ఎంతో పవిత్రంగా మారాయని, ఆ పవిత్ర నదులలో మునిగి స్నానం చేయటం వలన పాపాలు తొలగి పవిత్రులవుతామని ప్రజల నమ్మకం. ఇది జరిగిన తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి దానవులను మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేస్తారు. దాంతో దేవతలకు తిరిగి వాళ్ళ శక్తి రావటం వలన రాక్షసులను ఓడించి తమ దేవలోకాలను, స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. అసలు కుంభమేళాకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారి కాలంలో తీసుకురాబడింది. ఆ సమయంలో భక్తుల మధ్య దేవుడి పేరు మీద వివాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే శైవులు శివుణ్ణి పూజించేవాళ్ళు, వైష్ణవులు అనగా విష్ణువుని మూర్తిని పూజించేవారు, మరొక వైపు దుర్గామాతను పూజించేవారు ఉండేవారు. ధర్మం గురించి వాదనలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో మాఘమేళా అని ఒకటి జరుగుతూ ఉండేది. అంటే మాఘమాసంలో జరిగే పవిత్ర మేళ. మాఘమాసంలో మన పవిత్ర నదులు కలిసే చోటు అదే ప్రయాగ. అక్కడ ప్రజలందరూ వచ్చి ఆ సమయంలో పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని దాన్ని కుంభమేళాగా మార్చారు. కుంభమేళా అంటే కుంభ అంటే కుండ, మేళ అంటే అందరూ కలవటం. ప్రతి సంవత్సరం అక్కడికి చేరుకొని హిందూ ధర్మం గురించి మాట్లాడడం, మహావిష్ణువు, శివుడు వేరు కాదు, అందరూ ఒక్కటే, ధర్మమంతా ఒక్కటే అని చెప్పటం జరుగుతుంది. ఇక్కడే చెప్పాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే ఈ పవిత్రమైన ప్రదేశం శివుడికి అలాగే విష్ణుమూర్తికి, శక్తిమాతకి ముగ్గురికి సంబంధించినది కావటం వలన ఇక్కడే కుంభమేళా జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకే అప్పటి నుంచి అఘోరాలు, నాగసాధువులు, అకార సాధువులు, అలాగే శక్తిని పూజించేవారు, పంచభూతాలను పూజించేవారు అంటే మత పెద్దలు, శంకరాచార్యుల వారు అందరూ కలిసి శాస్త్రాయుక్తిని జరిపేవాళ్ళు. అంటే వేదాలను, ఉపనిషత్తులను అర్థం చేసుకునే విధంగా అందులో దాగి ఉన్న పరమార్థాలను, అర్థాలను వెలికితీసి చెప్తూ ఉండేవారు. అలాగే సాధారణ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ పుణ్యనదులలో స్నానాలు చేసి తమ పాపాలను పోగొట్టుకునేవారు. అలా కుంభమేళా మొదలైంది. ఇక ఈ కుంభమేళా ఈ 4 ప్రదేశాలలో ఏ ప్రదేశంలో ఎప్పుడు జరపాలి అనేది ఎలా నిర్ణయిస్తారు అంటే ఖగోళ
శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి సుమారుగా 12 సంవత్సరాల కాలం పడుతుంది. అలా 12 ఏళ్ల బృహస్పతి గ్రహం భ్రమణ కాల వ్యవధుల్లో అది ఉన్న ప్రదేశాన్ని బట్టి ప్రతి 12 ఏళ్లకు ఒక్కో స్థానాలలో కుంభమేళాలు నిర్వహిస్తారు. గురుడు అంటే బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కుంభమేళా ప్రదేశం నిర్ణయించబడుతుందని పంచాంగకర్తలు చెప్తున్నారు. హరిద్వార్లో కుంభమేళాను గురుడు 11వ రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు. అప్పుడు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. ప్రయాగ్రాజ్లో కుంభమేళాను గురుడు వృషభ రాశిలో ఉంటే సూర్యచంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. నాసిక్లో జరిగే కుంభమేళా గురుడు సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలో జరపబడే కుంభమేళా గురుడు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. సూర్యచంద్ర బృహస్పతి స్థానాలను బట్టి కుంభమేళాను నిర్వహించే తిథులు నిర్ణయించబడతాయి. ఈ నిర్ధారణ ఖగోళ క్రమం ఏర్పడిన క్రమంలో జరుగుతుంది. ఈ నిర్దేశిత ఖగోళ క్రమం ఏర్పడిన కాలంలో పర్యావరణంలో ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవుతుందని, ఆ కాలంలో ఆయా నదీ జలాలు అమృత తుల్యం అవుతూ ఉంటాయని భక్తులు నమ్ముతారు. కనుకనే ఆ సమయంలో ఆ నదీ జలాలలో స్నానం ఆచరించి పునీతులు కావాలని భక్తులు తహతహలాడతారు. ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతున్నట్లే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. కానీ ఈ అర్ధ కుంభమేళా హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లకు మాత్రమే పరిమితం. ఈ విధంగానే 2019లో ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా నిర్వహించబడింది. సుమారు 20 కోట్ల మంది ఈ అర్ధ కుంభమేళాలో పాలు పంచుకున్నారు. గ్రహస్థితులను ఆధారంగా లెక్కించి చేసే ఈ సంవత్సరపు కుంభమేళా 144 సంవత్సరాలకు మాత్రమే ప్రయాగ్రాజ్లో జరపబడుతుంది. కనుక ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. విశ్వాసం, సాంప్రదాయం, ఆచారం, దైవచింతన, ధ్యాన, యోగ, భక్తి మార్గాలన్నింటి ద్వారా పరమాత్మను స్మరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్వేషణ కోసం తపస్సు చేసే సాధువులు, గుండెల్లో నిండిన భక్తి తప్ప ఇతర ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధం విషయాలు తెలియని స్వచ్ఛమైన సాధారణ భక్తులు సైతం మహాకుంభమేళకు వచ్చి గంగలో మునిగి పునీతులు అయి తృప్తితో ఇళ్లకు చేరుకుంటారు. సనాతన హిందూ ధార్మిక విశ్వాసం కలిగిన మహాకుంభమేళకు పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇది మత విశ్వాసం అనే సంకుచిత అర్థం కాదు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థానానికి దారితీసే ఆచారం ఇది. గంగా నది పవిత్రతతో తాము కూడా పాపహితులమై పునీతులమవుతామని విశ్వాసం ఉంది. మనశ్శాంతి, మోక్షప్రాప్తి, జీవన్ముక్తి కలిగించే శక్తి నదులకు ఉందని, పుష్కరాలు, కుంభమేళాల కలయికతో ఆధ్యాత్మిక శక్తి మహోన్నతంగా చేకూరుతుందనే విశ్వాసం కోట్ల మంది ప్రజలకు ఉంది. ఇక ఏదేమైనా చిరస్మరణీయమైన కుంభమేళా అనుభవాన్ని ఆస్వాదించాలంటే కుంభమేళాకి వెళుతున్న అందరూ తగు జాగ్రత్తలతో ఉండాలనే విషయం అస్సలు మర్చిపోకండి. భారతదేశం అంతటి పుణ్యభూమిని సందర్శించే అద్భుత అవకాశం ఇది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా దీన్ని మంచి అనుభూతిగా మిగుల్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. సనాతన భారతీయ విశ్వాసాలు ప్రకృతితో ఆధ్యాత్మిక ఔన్నత్యంతో పాలల్లో నీళ్ళలాగా జనజీవితాలతో పెనవేసుకొని ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మహాకుంభమేళా విశేషాలను ముగిస్తున్నాను. మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభమేళా గురించి తెలుసుకోవాలనుకున్న మీ శ్రేయోభిలాషులతో వీడియోని షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.